ఏంటి అసలు? ఇదే విషయం మీద మనతో మాట్లాడేందుకు చిట్టిబాబు గారు, త్రిపురనేని చిట్టిబాబు గారు, సినీ పరిశ్రమలో తెలియని వ్యక్తి, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలకు కూడా చిరపరిచితం. సినిమా ఇండస్ట్రీ గురించి ఎవరు ఏ మీడియా మాట్లాడినా ఆయన దగ్గర మైక్ పెడతారు. కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు సినీ నిర్మాత, తమిళనాడు యువశక్తి, తమిళనాడులో చాలా ఫాలోయింగ్ ఉంది, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఉంది. వాళ్ళిద్దరితో మాట్లాడదాం. చిట్టిబాబు గారు, అసలు ఏం జరిగింది? ఎందుకు పవన్ కళ్యాణ్ కోపం వచ్చింది? మళ్ళీ నిన్న అల్లు అరవింద్ ప్రెస్ మీట్ గానీ దిల్ రాజు గానీ ఎందుకు పవన్ కళ్యాణ్ కోపం ఎందుకు వచ్చింది అనేది ప్రశ్న కదండి. ఆయన ఎప్పుడు ఆవేశపరుడు, ఏదో మాట్లాడుతూ ఉంటాడు ఎప్పుడో ఒకటి. ఆయన అంతే. ఇప్పుడు ఇవాళ మాట్లాడాడు, ఈ లెటర్లో రాశాడు ఆయనే సమాధానం చెప్పాలి. ఏమని రాశాడు? ఎందుకు ఇండస్ట్రీ కలవట్లేదు? సీఎం గారు చంద్రబాబు సీఎం అయినాక ఇంతవరకు చంద్రబాబుని కలవలేదు, ఈయన ఏదో బాధపడుతున్నాడు. చంద్రబాబు బాధపడలేదు అనుకోండి, చంద్రబాబుకు తెలుసు ఇండస్ట్రీ ఎప్పటి నుంచో బాధపడుతున్నాడు. ఇదే పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వం అప్పుడు ఏం మాట్లాడాడు? గత ప్రభుత్వం ఇలాగే మాట్లాడితే ఇండస్ట్రీ సంవత్సరం అయినా కూడా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు వచ్చి కలవలేదు అని మాట్లాడితే ఇదే పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? ఎందుకు కలవాలి? వాళ్ళు ప్రైవేట్ పెట్టుబడితో పెట్టి సినిమాలు తీసుకుంటున్నారు, వాళ్ళు ఎందుకు ప్రభుత్వాన్ని కలవాలి? ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తారా మీరు అని ఘాటుగా జుట్టు ఎగరేసుకుంటూ మాట్లాడాడు ఈయన. ఆ రోజు మాలాంటి వాళ్ళందరం కూడా కరెక్టే, ప్రభుత్వాలు సినిమాలని బ్లాక్మెయిల్ చేయటం, కలవాలని కండిషన్ ఏంటి? అవసరం కలుస్తాం, లేకపోతే మేము సినిమా వాళ్ళ ఫ్యాన్స్ను లేకపోతే కార్యకర్తలమో జెండాలు వేసుకుని ఎలక్షన్ ఉత్సవాలు చేయడానికి మా పని మేము చూస్తున్నాం. విను అడిగిన దానికి ఆయన అన్న మాటకు సమాధానం అడగండి మీరు ఛానల్లో. ఆస్కే పవన్ కళ్యాణ్, ఇవాళ ఇలా మాట్లాడుతున్నావు, నేను ఎందుకు మాట్లాడావు? గతంలో నువ్వు మాట్లాడిన మాట ఎలా వెనక్కి తిప్పుతున్నావు? నిన్న నువ్వే అన్నావు కదా ఎలా ఎందుకు రావాలి ప్రొడ్యూసర్స్ అని, ఇవాళ నువ్వు ప్రొడ్యూసర్ రావాలి నువ్వు ఎందుకు అడుగుతున్నావు? అది వాళ్ళు చెప్పినప్పుడు బ్లాక్ మెయిల్ అని మా లాంటి వాళ్ళందరూ అన్నామే. ఇప్పుడు నువ్వు బ్లాక్ మెయిల్ కాదా? నేను అనకూడదా? నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తావా? నువ్వు ఎందుకంటున్నావు? నువ్వు ఆ రోజు మాట్లాడిన మాట ఎందుకు వెనక్కి తీసుకున్నావు అంటే, ఎప్పుడేం మాట్లాడితే అపోజిషన్ లో ఉంటే ఒక మాట, రూలింగ్ లో ఉంటే ఒక మాట, నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు నాలుగరికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా మీరు? మాట్లాడితే మేమేమి ప్రశ్నించకూడదా? అదొక ప్రశ్న. ఇంకోటి చెప్తాను నేను, ఈ ప్రశ్న సమాధానం చెప్పమానండి. రెండవ ప్రశ్న, రిటర్న్ గిఫ్ట్ అంటావు. రిటర్న్ గిఫ్ట్ ఎవరికి ఇవ్వాలి? రిటర్న్ గిఫ్ట్ నువ్వు ప్రజలకు ఇవ్వాలి. నిన్ను నమ్మి, నీ ఆవేశ ప్రసంగాలు నమ్మి, నీ ఎమోషన్స్ నమ్మి, నువ్వు చెప్పిన వాగ్దానాలు నమ్మి ప్రజలందరూ ఓట్లేసి మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టారు. ఆ ప్రజలకు ఇవ్వండి అయ్యా రిటర్న్ గిఫ్ట్. ఆ ప్రజలకు ఇవ్వండి అయ్యా. ఎక్కడ ఉంది ప్రజలకి రీయింబర్స్మెంట్ ఆఫ్ ఫీజు ఎక్కడిచ్చారు? నిరుద్యోగ భృతి ఎక్కడిచ్చారు? 18 ఏళ్ల అమ్మాయికి 1500 ఇస్తాన్నారు, ఎక్కడిచ్చారు? ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 అన్నారు, ఎక్కడిచ్చారు? ఫ్రీ బస్ ఎక్కడిచ్చారు? ఫ్రీ గ్యాస్ 1750 కట్టమంటారా? ఫ్రీ గ్యాస్ ఇచ్చి అది ఫ్రీ అంటారా? వీళ్ళకి వాలంటరీ సంగతి ఏంటి? కాకినాడ పోర్టులో 25 టన్నుల గంజాయి దొరికింది అని ఆవేశంగా మాట్లాడారు. అడ్డాను చేసేసారా అన్నారే, అది గంజాయి కాదు నాయన, అది డ్రై ఐస్ అని సిబిఐ రిపోర్టు మీ గవర్నమెంట్ వచ్చేలాగా చెప్పింది. దానికి సమాధానం చెప్పు. 12,500 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారంటే అది అబద్ధం, ఎలక్షన్ కోసం చెప్పారని మీ పార్ట్నర్ అయిన బీజేపీ బండి సంజయ్ పార్లమెంట్ లో చెప్పాడు. దానికి సమాధానం చెప్పు. దీంట్లో నీ పిఠాపురం, నీ కాన్స్టిట్యున్సీలో దళిత అమ్మాయి రోడ్డు మీద కూర్చుని వీధి దీపాల దగ్గర చదువుకుంది. దళితుల్ని బహిష్కరిస్తే ఆ అమ్మాయి వీధి దీపాల దగ్గర కూర్చుని చదువుకుంది పరీక్షల కోసం. నోరిప్పవే. తిరుపతిలో ఒక మహిళ దళిత అమ్మాయిని రేప్ చేస్తే నోరిప్పవే. వాటికి నోరిపోవు, వాటికి లేవు. వాటికి చెప్పాల్సిన బాధ్యత ఇది. ప్రజలు ఎన్నుకున్నారు, గెలిపించారు మిమ్మల్ని. మీ అబద్ధాలు నమ్మవు, మీ అబద్ధాలు నిజాల మొత్తాన్ని ప్రజలు నమ్మి మిమ్మల్ని గెలిపించి కూర్చోబెడితే అది చూడండి. ప్రజలకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వండి. ఆ ప్రజలు మిమ్మల్ని ఆదరించదు. రిటర్న్ గిఫ్ట్ ఊరినే అనవసర సినిమా ఫీల్డ్ అనేది నువ్వు ఇందాక అన్నావు చూడమ్మా. సినిమా ఫీల్డ్ ఈయన వచ్చినాక వ్యాఖ్యానంలో చాలా పొరపాటమ్మా. ఈయన వచ్చినాక ఏం కాదు. సినిమా ఫీల్డ్ లో ఇప్పుడు 70 ఏళ్ల సినిమా ఫీల్డ్, 70 ఏళ్ల సినిమా ఫీల్డ్. సినిమా ఫీల్డ్ లో పవన్ కళ్యాణ్ వల్ల సినిమా ఫీల్డ్, పవన్ బట్టి సినిమా ఫీల్డ్ లేదు. పవన్ కళ్యాణ్ వన్ ఆఫ్ ది హీరో. ఊనే ఆకాశానికి ఎత్తేసి ఆయన వల్ల సర్వం అన్నట్టు ఏమి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యాడు.
ఆయన పని ఆయన చేసుకోవాలి. చంద్రబాబుని కలిసినప్పుడు కలుస్తారు. ఒంటరిగా రాకూడదు. ఒంటరిగా రాకుండా ఎలా ఉంటారండి? ఒంటరిగా రాకుండా నేను ఒక సినిమా తీస్తాను, నాది హైయెస్ట్ కాస్ట్ లో తీశాను. నేను తీసినప్పుడు నాకు ఇట్లా రేట్లు పెంచుకుంటానికి నేను కాక నాతో పాటు మొత్తం ఇండస్ట్రీ రెండో నా సమస్య కోసం పవన్ కళ్యాణ్ సినిమా అప్పుడే ఎందుకు థియేటర్ల బంద్? పవన్ కళ్యాణ్ సినిమాని సపరేట్ చేసి పవన్ కళ్యాణ్ సినిమా కాదు సార్, 4 సినిమాలు ఉన్నాయి సార్. జూన్ లో 4 సినిమాలు. పవన్ కళ్యాణ్ ఒకరిదే కాదు సార్. మైత్రి మూవీస్ 4 సినిమాలు, పెద్ద సినిమాలు, 5 కోట్ల సినిమాలే. వాళ్ళ సినిమాలు రిలీజ్ డేట్ ఇచ్చారా? ఇంకా దానికి రిలీజ్ కన్ఫర్మ్ అంటున్నారు అంతే, ఇంకేమి కన్ఫర్మ్ కన్ఫర్మేషన్ ఇప్పుడు ఇచ్చారు. ఇది సినిమా 4 సినిమాలు. ఒక సినిమా ఈయన బట్టి ఈయన కోసం ఈయన బట్టి సినిమా చూడరు. అట్లా సినిమా వాళ్ళు ఎవరు మేమెవరో ఒకళ్ళ సినిమాను సమస్య సినిమా సమస్య, ఇది ఇండస్ట్రీ సమస్య. ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్లో 2 లక్షల మంది బతుకుల సమస్య. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న పోరాటం. ఇది ఎప్పటి నుంచో ఈ పర్సంటేజ్ కావాలి. పర్సంటేజ్ వస్తేనే చిన్న సినిమా. ఎందుకు మరి ఏపీ ప్రభుత్వం చిత్ర పరిశ్రమ మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది? మీరు గ్యాప్ ఏం లేదమ్మా. చిత్ర పరిశ్రమకి మొన్న తెలంగాణలో నేడు ఏపీలో ఫిలిం ఇండస్ట్రీ ఎందుకు ఎంతో మంది సినిమా వాళ్ళు సినిమా రాజకీయాలకు వచ్చారు, పదవులు అనిపించారు, ఎంతో మంది చేశారమ్మా. కానీ గతంలో వచ్చిన సినిమా వాళ్ళందరూ కూడా రాజకీయాలు వేరు, సినిమాలు వేరు. రాజకీయాలు సినిమాలు కలిపేవారు కాదు. ఎవరు జగ్గయ్య గారు కానీ, జగ్గయ్య గారేంటి, మా నాన్నగారేంటి, సత్యనారాయణ గారేంటి, కృష్ణరాజు గారేంటి, జమున ఏంటి, అందరూ అయ్యారు. ఎవరు కూడా రాజకీయాలు అయిపోయిందా? రాజకీయాలు అంతవరకే. సినిమా వేరు, రాజకీయాలు. సినిమా ఫంక్షన్ లో రాజకీయాలు మాట్లాడటం, రాజకీయ ఫంక్షన్ లో సినిమాలు మాట్లాడటం ఎవరు చేయాల. ఈ చేసి ఈ రచ్చ మొదలెట్టాడు. సినిమా ఫీల్డ్ కి రాజకీయాలకి మధ్య రచ్చ ఈయనే మొదలెట్టింది. చిత్ర పరిశ్రమ పెద్దలకు ప్రభుత్వాలు అంటే లెక్కలేదనే టాక్ వినిపిస్తుంది. ఎందుకు నచ్చలేదమ్మా? ఏం ప్రభుత్వాలకు ఎందుకు? ప్రభుత్వాలను ఎందుకు కలవాలి? మేము మా పనులు అవసరం, మా సమస్య ఉన్నప్పుడు కలుస్తాం. ఊరిని వెళ్ళిపోయి దండలేసి మాకు అవసరం లేదు. ఇవాళ మా ఇండస్ట్రీ ఇది ఒక ఇండస్ట్రీ బై ఇట్ సెల్ఫ్. మీ దయాదాక్షిణ్యం మీద, ప్రభుత్వ దయాదాక్షిణ్యం మీద ఇండస్ట్రీ లేదు. సమస్య మీకు ట్యాక్స్ కట్టాలి. సేల్స్ ట్యాక్స్ కు మీరు టికెట్ల పెంపుకు మీరు ప్రభుత్వం దగ్గరికి వెళ్తున్నారు. ప్రభుత్వం పెంపుకు ఎవరు పెద్ద సినిమాలు తీసేవాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు అడిగితే కొన్నిసార్లు ఇస్తున్నారు. దానికి కూడా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు, అవసరం లేదండి. ఇప్పుడు ఈ సమస్య ఉంది సార్ మీకు. ఈ సమస్య బిట్వీన్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్, ఈ ముగ్గురు మధ్య సమస్య. ఈ ముగ్గురిని ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం డిస్ట్రిబ్యూటర్ మీరు ఆ సినిమా కొనండి అనగలదా? లేదా ఎగ్జిబ్యూటర్ని ఈ సినిమా ఆడండి అని అనగలదా? ఇట్ ఈస్ మా మధ్య సమస్య. మేము తెలుసుకోవాల్సింది మా మధ్య ఉన్న కాంప్లికేషన్. ప్రభుత్వం ఏం చేస్తే ప్రభుత్వం దగ్గరికి ఎందుకు వెళ్తాం? దీనికి మా ఛాంబర్ ఉంది. ఎన్నో సమస్యలు తీర్చుకున్నాను ఈ మధ్య. ఈ 70 ఏళ్ళ 30 ఏళ్ల పైన ఉంది ఛాంబర్ పుట్టి 70 ఏళ్ళకైనా ఎన్నో సమస్యలు ఎన్నోసార్లు మాలో మేము తీర్చుకునేది. ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం తీర్చగలిగేది కాదు. ప్రభుత్వం దగ్గరికి వెళ్ళకూడదు. ప్రభుత్వం దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇది మా సమస్య. మా 24 క్రాఫ్ట్లు, మా బతుకులు, మా ఇండస్ట్రీ, మా సమస్యలు మా ఛాంబర్లు ఉన్నాయి. ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంది, డైరెక్టర్స్ అసోసియేషన్ ఉంది, ఫిలిం ఛాంబర్ ఉంది. మేమందరం కూర్చుని ఆర్టిస్ట్ మేమందరం కూర్చుని నీ సమస్య ఏంటి, ఫెడరేషన్ ఉంది, 24 క్రాఫ్ట్లు, మేము కూర్చుని మాట్లాడుకుని సాల్వ్ చేసుకునే సమస్యలు. ఇది ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని కలవాలి. ఎందుకు కలవాలి ప్రభుత్వాన్ని? అవసరం కలుస్తారు. కిరణ్ రాయల్ గారు జనసేన నుంచి మనతో పాటు ఉన్నారు. కిరణ్ రాయల్ గారు